హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు జేసీస్ కిచెన్. నేను ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను బీరకాయ టమాటో పచ్చడి. పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 3 స్పూన్ల ఆయిల్, 200 గ్రామ్స్ బీరకాయలు, 200 గ్రామ్స్ టమాటాలు, 7 పచ్చిమిర్చి. కారం బాగా తినేవాళ్ళు 10 వేసుకోవచ్చు. 4 వెల్లుల్లి రెబ్బలు, టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, తగినంత సాల్ట్, ఇంగువ. స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక పచ్చిమిర్చిలు వేసుకోవాలి. పచ్చిమిర్చిల మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటే అవి చిట్పట్టమని పేలకుండా ఉంటాయి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక బీరకాయ ముక్కలు, కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని టమాటా బీరకాయ మగ్గింది లేనిది చెక్ చేసుకుందాం. టమాటా బీరకాయ మగ్గిన తర్వాత మనం ఇందులో కొంచెం చింతపండు, జీలకర్ర వేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఒకసారి కలదిప్పుకొని చట్నీలో నీరు ఉంది లేనిది చెక్ చేసుకోవాలి. చూడండి, నీరంతా ఎనిగిపోయింది కదా, కొద్దిగా ఉంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని ఆరాక మిక్సీ పట్టుకోవాలి. చల్లారింది. ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకుందాం. వెల్లుల్లి రెబ్బలు, 2 పించెస్ ఇంగు. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం కదా. బీరకాయ టమాటా పచ్చడి రెడీ అయింది. మీకు ఈ వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.